దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన ప్రజలారా, గత వారాల నుంచి మనము సౌలు గారి యొక్క జీవిత చరిత్రని స్టడీ చేస్తున్నాం. సౌలు గారిని రాజుగా, ఇస్రాయేలుకు మొదటి రాజుగా దేవుడు ఎన్నుకోవటం, సౌలు గారిలో ఉన్నటువంటి మంచి లక్షణాలను మనము ధ్యానించడం జరిగింది. అయితే ఈ దినాన దేవుడు సౌలు రాజు చేత చేయించినటువంటి యుద్ధాలను గూర్చి, చివరి యుద్ధంలో ఎలా అతను మరణించాడో, ఆ యుద్ధాలు ఏ విధంగా జరిగింప చేసాడో, ఇశ్రాయేలు ప్రజలకు ఏ విధంగా రక్షణ కలుగు చేసాడో ఈ దినాన మనము ధ్యానించుదాము, చూద్దాము. దేవుని యొక్క వాక్య భాగము మొదటి సమూయేలు గ్రంథము 28వ అధ్యాయము 5-6 వచనాలు. మొదటి సమూయేలు గ్రంథము 28వ అధ్యాయము 5-6 వచనాలు మనము చూసుకుంటే అక్కడ ఈ రీతిగా రాయబడి ఉన్నది. సౌలు ఫిలిష్తీయుల దండును చూచి మనస్సునందు భయకంపము నొంది యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా స్వప్నము ద్వారానైనను, ఉరీము ద్వారానైనను, ప్రవక్తల ద్వారానైనను ఏమియో సెలవేయకుండెను. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహోన్నతుడ, మీకు వందనాలు ప్రభువా. గడిచిన కాలమంతా మీ కృపలో దాచిరయ్యా. ఇదిగో తండ్రి, మీ పరిశుద్ధ గ్రంథంలో ఇశ్రాయేలును పరిపాలించిన మొట్టమొదటి రాజు అయిన సౌలు గారి గురించి, అతని జీవిత చరిత్రను గురించి, మీరు అతనితో చేయించిన యుద్ధాల గురించి, మీరు ఎడబాసిన తర్వాత అతని యొక్క పతనమును గురించి, అతని యొక్క టోటల్ హిస్టరీ గురించి మేము తెలుసుకొని మా ఆత్మీయ జీవితంలో పాఠాలు నేర్చుకోవాలని మీరు ఉద్దేశించి ఉన్నందుకు మీకు స్తోత్రాలు ప్రభువా. ఇదిగో నాయన, మీ వాక్య భాగాన్ని ధ్యానించబోచుండగా నిల్చున్నవాడు అల్పుడు, బలహీనుడు, మట్టివాడు, ఒట్టివాడు. నాయన, మీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి వాక్శక్తి అనుగ్రహించి మా అందరికీ కావాల్సిన మాటలు అందించి మమ్మల్ని బలపరచమని, మీరు మహిమ పొందమని, వినగలిగిన చెవి, గ్రహించే మనసు మాకు దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరికీ ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, గత వారంలో మనం చూసాము సౌలు గారిలో ఉన్నటువంటి మంచి లక్షణాలు దాదాపు ఒక 7 చూసామండి. మంచి లక్షణాలు అతనిలో ఉన్నవి. ఆ మంచి లక్షణాలతో అతను ఉండబట్టి దేవుడు అతన్ని ఎన్నుకొని మొదటి రాజుగా చేసినట్లుగా మనము గ్రహించగలం. అయితే ఈ దినాన సౌలు రాజు అయిన తర్వాత ఆయన జరిగించినటువంటి యుద్ధాలు ఇశ్రాయేలు మీదకి శత్రువులు దండ ఎత్తి వచ్చినప్పుడు, శత్రువులు ముట్టడిలు వేసినప్పుడు సౌలు తన యొక్క సైన్యము చేత ఏ విధంగా ఆ ఇశ్రాయేల్ ప్రజలకు రక్షణ కలుగు చేశాడో ఈ దినాన మనము ధ్యానించుదాం. దాదాపుగా చాలా యుద్ధాలు చేశాడండి సౌలు గారు. అనేక యుద్ధాలు చేశాడు, కానీ మనము ఒక 4 యుద్ధాలను మనము ఈ దినాన ధ్యానిద్దాము. వాటిలో నుంచి ఆత్మీయ పాఠాలను మనం నేర్చుకుని ఈ విశ్వాస యాత్రలో ముందుకు వెళ్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, మొట్టమొదటిగా సౌలు రాజు అయిన తర్వాత మొట్టమొదట చేసినటువంటి యుద్ధం ఏంటంటే, మొదటి సమూయేలు గ్రంథం 11వ అధ్యాయంలో ఆ యుద్ధ చరిత్రను గురించి దేవుడు రాయించాడండి. రాజు అయిన తర్వాత తన పని తాను చేసుకుంటూ, తన కుటుంబంలో ఉన్నటువంటి ఆ పశువులను కాచుకుంటూ, వాటికి కాపరిగా ఉంటూ, తన యొక్క గృహము పరిపాలిస్తూ ఉన్నటువంటి సమయంలో, ఆ టైంలో అమ్మోనీయుడైన నాహాషు అనే అతను, ఆ అమ్మోనీల రాజు దండెత్తి యాబేష్గిలాదు అనే పట్టణం ఎదుట దిగేదండి. ఈ యాబేష్గిలాదు పట్టణంలో నివసిస్తున్నటువంటి ప్రజలు ఎవరంటే ఇశ్రాయేల్ ప్రజలే. దాదాపుగా 12 గోత్రాల ప్రజలు ఆ ఏరియా అంతా నివసిస్తున్నట్లు మనం చూస్తాం. ఈ గలిలయ, సమరయ, యూదయ ఈ ప్రాంతం అంతా. ఆ యాబేష్గిలాదు పట్టణంలో నివసిస్తున్నటువంటి ఇశ్రాయేల్ మీదకి ఆ ముట్టడి దెబ్బ వేశాడండి. ఎవరు? ఈ నాహాషు అనే ఆయన. ఈయన ఎవరు అంటే అమ్మోనీయుడు ఎవరు అని మనం ఒకసారి ఆలోచిస్తే, అసలు అమ్మోనీయులు అనే జాతి ఎక్కడి నుంచి వచ్చింది అని మనం ఒకసారి పరిశీలిస్తే, ఆది కాండములో ఈ అమ్మోనీయుల యొక్క చరిత్రని దేవుడు మన కొరకు రాయించాడండి. ఈ అమ్మోనీయులు ఎవరంటే లోతు చిన్న కుమార్తె సంతానం. లోతు గారి యొక్క చిన్న కుమార్తె సంతానమే అమ్మోనీయులు. లోతు గారి యొక్క చిన్న కుమార్తె సంతానమే అమ్మోనీయులు. వాళ్ళు ఇశ్రాయేలుకు శత్రువులు అన్నమాట. వాళ్ళు ఏం చేశారంటే, ఈ నాహాషు అనే రాజు ఏం చేశాడు, వాళ్ళ రాజు
యాబేష్గిలాదు పట్టణం ఎదురు దిగి వర్తమానం పంపించాడు దూతల ద్వారా. ఓ యాబేష్గిలాదు పట్టణస్తులారా, నేను మిమ్మల్ని మీతో యుద్ధం చేయబోతున్నా, మిమ్మల్ని నేను జయించబోతున్నా, మీరు నావారు, మీ వెండి బంగారాలన్నీ నాయి, మీ అన్ని నావని ఒక ప్రకటన చేసి దూతలను పంపించాడండి. వెంటనే ఆ యాబేష్గిలాదు పట్టణస్తులు అన్నారు, అయ్యా అయ్యా అయ్యా, మేము బలహీనులమి, యుద్ధ సామర్థ్యం లేని వారిమి, మేము చిన్న దేశం, మా చిన్న ప్రాంతం వారిమి, మేము మీకు దాసులుగా ఉంటాము, మీకు కప్పం కట్టుకుంటాము, మీకు డబ్బులు ఇస్తాము, కానుకలు ఇస్తాము, మమ్మల్ని క్షమించి మీ దాసులుగా అంగీకరించండి అని వారు వర్తమానం చేసేది నాహాషు అని ఆయనకి అమ్మోనీయుడికి. కానీ అతను ఒప్పుకోలే. రే, మీరు లొంగిపోతానంటే కుదరదు, మిమ్మల్ని అందరూ చంపి మీ కళ్ళన్నీ పీకేసి మిమ్మల్ని చిత్రవద చేస్తాను అని మరలా ఇతను పంపించినట్లు చూస్తాం. అయితే వాళ్ళు అన్నారు, అయితే మా బంధువులు ఉన్నారు, మా జనులు ఉన్నారు, ఇశ్రాయేలీలు ఉన్నారు, ఒక 7 రోజులు మాకు సమయం ఇవ్వండి, వారిని అడుగుతాము, ఆ తర్వాత మేమే మీ దగ్గరికి వస్తాం, మీ ఇష్టం వచ్చినట్టు చేయండి మాకని ఆ యాబేష్గిలాదు పట్టణస్థులు నాహాషు అనే రాజుకి వర్తమానం పంపించడం మనం చూస్తామండి. ఈ రోజుల్లో కూడా ఇశ్రాయేలు హమాస్ మధ్య యుద్ధం జరుగుతుంది గాజా పట్టణం మీద. గాజా పట్టణం మీద యుద్ధ దాడికి వెళ్ళకముందు ఇశ్రాయేల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఒక ప్రకటన చేశాడండి. గాజాలో నివసిస్తున్నటువంటి ప్రజలారా, మీరు ఆ ఊరు ఆ ప్రాంతాల్లో వెళ్ళిపోండి. గాజాలో నివసిస్తున్నటువంటి సామాన్యమైనటువంటి పౌరులారా, మీరు ఆ గాజా ప్రాంతాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోండి, ఎందుకంటే మేము రేపు దాడి చేయబోతున్నాం దాని మీద. ఆ తర్వాత మీరు అక్కడే ఉంటే ఆ నరకాన్ని మీరు భరించలేరు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు బెంజమిన్ నెతన్యాహు. ఈ మధ్య రీసెంట్గా యుద్ధం జరుగుతుంది ఆ ఇశ్రాయేల్ దేశానికను హమాస్ వాళ్ళకి. అట్లాగే ఈ నాహాషు అని ఆయన ఒక ప్రకటన చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇతనికి రిప్లై ఇచ్చినప్పుడు ఒక 7 దినాలు సమయం ఇవ్వమని అడిగారండి. వెంటనే ఈ యాబేష్గిలాదు పట్టణస్థులు ఏం చేశారంటే సౌలు నివసిస్తున్నటువంటి గిబియా ప్రాంతానికి దూతలను పంపించారు. పంపించి, ఇదిగో ఇలా అమ్మోనీయుడైనటువంటి నాహాషు దండెత్తి మా మీదకు వచ్చాడండి, మమ్మల్ని చంపేస్తానంటున్నాడు, మా ఆస్తిని దోచుకుంటానంటున్నాడు, మా పరిస్థితి ఏందని ఆ పెద్దలు వెళ్ళి ఆ దూతలు వెళ్ళి ఆ ఊర్లో సమాచారం చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ దుఃఖంతో ఏడ్పుతూ ఉన్నారండి. అయ్యో, మాకంత బలం లేదు, అంత సైన్యం లేదు, అంత ఆయుధాలు లేవు, ఇప్పుడు మేము ఎలా అని ఏడుస్తూ ఉన్నప్పుడు ఈలోపు సౌలు ఏం చేశాడంటే తన పశువులను తోలుకొని పొలం నుంచి ఇంటికి వస్తున్నాడు. ఇంటికి వస్తున్నప్పుడు ఆ సెంటర్లో కొంతమంది కూర్చొని విలపిస్తున్నారు. అడిగాడు సౌలు, ఏంది బాబా, ఏంది పెదనాన్న, ఏంది డాడీ, ఏంది అన్న, ఏంది బాబా అని ప్రశ్న, ఏంటి మీ ప్రశ్న, మీ విధానం ఏంటి, ఇలా ఉంది, ఏం దుఃఖపడుతున్నారు, ఎందుకు చింతిస్తున్నారు, కారణం ఏంటి అని అడిగినప్పుడు ఆ పెద్దలు చెప్పారు సౌలుకి, అయ్యా ఇది పరిస్థితి. అమ్మోనీయుడైనటువంటి నాహాషు అనే రాజు తన సైన్యము తీసుకొని యాబేష్గిలాదు పట్టణం ఎదుట దిగి, నేను మిమ్మల్ని అందరిని చంపేస్తాను, మీ ఆస్తి అంతా దోచుకుంటానని ప్రకటన చేస్తున్నారయ్యా. వాళ్ళు గుండెలు చేతుల్లో పెట్టుకొని ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఉన్నారు, వారు మన దగ్గరికి దూతలను పంపించారయ్యా అని ఆ పెద్దలు ఈ సౌలుకి చెప్తూ ఉన్నారండి. సౌలు ఎప్పుడైతే ఆ మాట చెప్తూ ఉన్నారో, సౌలుకి ఎప్పుడైతే ఆ మాట చెప్తూ ఉన్నారో వెంటనే దేవుని యొక్క ఆత్మ ఆయన మీదకి వచ్చేసిందండి. పరిశుద్ధాత్మ శక్తి ఆ సౌలుని కమ్ముకొని వెంటనే రౌద్రుడయ్యాడండి. చూడండి 5వ వచనంలో, ఈ 5-6 వచనాల్లో దేవుడు రాయించాడండి. సౌలు పొలము నుండి పశువులను తోలుకొని వచ్చుచు జనులు ఏడ్చుటకు హేతువేమని అడుగగా వారు యాబేషుకు వారు తెచ్చిన వర్తమానం అతనికి తెలియచేసిరి. సౌలు ఆ వర్తమానం వినగానే దేవుని ఆత్మ అతని మీదికి బలముగా వచ్చెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే దేవుడు అభిషేకించాడు రాజుగా సౌలుని, దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు ఎన్నుకున్నాడండి సౌలుని రాజుగా. అందుకే దేవుడు అతనిని నడిపిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ఈ వర్తమానము, ఈ విచారకరమైనటువంటి వర్తమానం, ఈ సాడ్ న్యూస్ చెప్తూ ఉన్నారో వాళ్ళు, ఈయన ఎప్పుడు వింటూ ఉన్నాడో వెంటనే పరిశుద్ధాత్మ శక్తి, యెహోవా యొక్క ఆజ్ఞ సౌలు మీదకు దిగిందండి. పరిశుద్ధాత్మ శక్తితో నింపబడినప్పుడు రౌద్రుడై ఆ ఎద్దులను, ఆ కాడిను తునాతునకలు చేసి ముక్కలు ముక్కలుగా చేసి ఇశ్రాయేలు దేశమంతా పంపించేశాడండి. ఒక ప్రకటన చేసాడు పంపించి, సమూయేలుతోనూ సౌలుతోనూ ఎవరైతే చేరకుండా ఉంటారో వాళ్ళని ఈ రీతిగా ముక్కలు ముక్కలుగా నరికేస్తాను అని ఒక ఆజ్ఞ ఇచ్చి దూతల ద్వారా పంపిస్తే వారు వేగంగా ప్రేరేపించబడిన వారే ఆ దేశం అంతటా స్ప్రెడ్ అయ్యి అందరికీ వర్తమానం తెలియజేస్తే
ప్రజలందరూ హుటాహుటిన బలవంతులందరూ, యుద్ధంలో పాల్గొనే వాళ్ళందరూ హుటాహుటిన బయలుదేరి సౌలు దగ్గరికి రావడం జరిగింది. దాదాపుగా ఇశ్రాయేల్లో నుంచి 3 లక్షల మంది ఆ దినాన్ని వచ్చారండి యుద్ధ వీరులుగా. యూదా వారిలో నుంచి 30,000 మంది దాకా వచ్చారు. దాదాపుగా అప్పుడు 3,30,000 మంది సైన్యము అప్పటికప్పుడే సౌలుకి సమకూర్చబడింది. యెహోవా ఆత్మ అతన్ని ప్రేరేపించింది గనక, ఆ దేవుని ఆత్మ చేత ఆ కార్యము జరిగింది గనక జనులందరూ సమకూర్చబడి ఉజ్జీవించబడి, మా ప్రజలను మేము రక్షించుకోవాలి, ఆ యాబేష్గిలాదు పట్టణంను మేము కాపాడుకోవాలి, మా జనాంగాన్ని మేము రక్షించుకోవాలి, మా ప్రాణాలు పోయినా పర్వాలేదని ఎవరికి వారు అనుకొని 3,30,000 మంది సౌలు దగ్గరికి రావడం మనము చూస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ దినాన మనం ఏ పని చేసినా దేవుని యొక్క శక్తితో, దైవ చిత్తంలో, దేవుని ఆత్మ నడిపింపులు చేయగలిగినట్లయితే ఆ పని సక్సెస్ఫుల్ అవుతుంది అని ఇది ఉదాహరణ అండి. దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి ఒక ప్రకటన చేసి దూతలను పంపించాడంటే సౌలు 3,30,000 మంది సమకూర్చబడ్డారండి. సామాన్యమైన విషయం కాదు. అన్ని లక్షల మంది రావటం చాలా గొప్ప విషయం. వెంటనే ఈ సౌలు ఏం చేశాడంటే 3 గుంపులుగా చేశాడు వాళ్ళని. మంచి తెలివైన దేవుడే మంచి ఆలోచన ఇచ్చాడు సౌలుకి. ఇదిగో ఈ రీతిగా చెయ్యి, ఇలా చెయ్యి, ఇలా వెళ్ళి యుద్ధం, ఇలా జయించు, శత్రువులను హతం చేయి, ఇశ్రాయేలుకి రక్షణ కలుగు చేయి. దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నాడు సౌలు. దేవుని హస్తంలో ఉన్నాడు, దేవుని ఏర్పాటులో ఉన్నాడు, దేవుని యుద్ధాలు జరిగించబోతూ ఉన్నాడు సౌలు. దేవుడే గైడ్ చేస్తున్నాడు. ఓ ప్రియమైన సహోదరుడా, సహోదరి, మనము దేవుని హస్తాలలో ఉంటే, దైవ చిత్తంలో మనం నడుచుకుంటే, దేవుని ఆత్మ ప్రకారం మనం నడుస్తూ ఉన్నప్పుడు ఆయన మనల్ని నడిపిస్తాడు, విజయ తీరాలకు చేరుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం పడిపోయామంటే, అడుగడుగున ఫెయిల్ అయిపోతున్నామంటే, మన ఇష్టానుసారంగా మన స్వబుద్ధిని మనం ఆధారం చేసుకొని మన సొంత ఆలోచన చొప్పున మనం నడుచుకుంటున్నాం కాబట్టి మన జీవితంలో సక్సెస్ని కొట్టలేకపోతున్నామండి. మన జీవితంలో సక్సెస్ రాకపోవటం కారణం ఏంటంటే మనమే మన స్వబుద్ధిని ఆధారం చేసుకుంటున్నాం, మన ఆలోచన చొప్పున నడుచుకుంటున్నాం, దేవుని చిత్తాన్ని పక్కన పెట్టేస్తున్నాం. దేవుడే ఎన్నుకున్నాడు, దేవుడే ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడే నడిపిస్తూ ఉన్నప్పటికీ ఒక్కోసారి మనం ఏం చేస్తామంటే మన స్వబుద్ధిని ఆధారం చేసుకుని నడుస్తూ ఉండటం వలన ఆ పనిలో మనం ఫెయిల్యూర్ చెందుతాం. ఇక్కడ సౌలు దేవుని ఆత్మతో నింపబడిన వాడై ఒక ప్రకటన చేసినప్పుడు 3,30,000 మంది వచ్చారండి. వెంటనే 3 బ్యాచీలను చేశాడు. యుద్ధ నీతి కూడా దేవుడు నేర్పించేసాడు అప్పటికప్పుడే. అప్పుడు యాబేష్గిలాదు పట్టణస్థులు కబురు పంపించాడు సౌలు, నానా రేపు మధ్యాహ్నం మీకు రక్షణ కలిగిపోతుంది, మీరేం టెన్షన్ పడొద్దు అని వారికి ఒక అష్యూరెన్స్ ఇచ్చినట్లుగా మనం చూస్తాం. ఆ తర్వాత ఈ యాబేష్గిలాదు వారు ఆ నాహాషుకు చెప్తారు, మేము రేపు వచ్చి మీకు లొంగిపోతాము, మీకు ఇష్టం వచ్చినట్టు చేయండి అని అతను కబురు పంపినప్పుడు ఎటు వచ్చి లొంగిపోతున్నారు కానీ అతను ఈ నెగ్లిజెన్సీగా ఉన్నాడు. వెంటనే సౌలు ఏం చేశాడంటే తన దగ్గర ఉన్నటువంటి ప్రజలను 3 బ్యాచ్లను చేసి తెల్లవారుజామున మొదలుపెట్టేసాడు యుద్ధం. తెల్లవారుజామున మొదలుపెట్టేసి మధ్యాహ్నం కల్లా హతం చేసేసాడని చాలామంది పారిపోయారు. గొప్ప రక్షణ దేవుడు ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు సౌలు ద్వారా కలిగించాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, మనము కూడా యుద్ధంలో ఉన్నాం. మనం పోరాడేది శరీరాలతో కాదండి, ఈ లోకనాథులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధములకు లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహాలతో మనం పోరాడుతున్నాం. ఆ దురాత్మ సమూహాలతో మనం పోరాడాలి అంటే మన శక్తి సరిపోదు, మన జ్ఞానం సరిపోదు, మన బలం సరిపోదండి. దేవుడు ఇచ్చేటటువంటి సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోగలిగితే, దేవుని శక్తితో మనం నింపబడగలిగితే, దేవుని ఆత్మచేత మనం నడిపించబడినప్పుడే ఆ యుద్ధంలో జయాన్ని పొందుకుంటామండి. మనం మాటిమాటిగా మన ఆత్మీయ జీవితంలో పడిపోవటానికి, పతనం అవటానికి, కొంతమంది భ్రష్టులు అవటానికి కారణం ఏంటంటే వారు దేవుని ఆత్మ కాక, దేవుని శక్తిని కాక, వారి సొంత శక్తిని, సొంత జ్ఞానమును, సొంత ఆలోచనలు వారు నమ్ముకొనట బట్టి వారు ఫెయిల్ అయిపోతూ ఉన్నారు. ప్రియమైనటువంటి ప్రజలారా, ఎవరైతే దేవుని శక్తి ద్వారా,
దేవుని ఆత్మతో దేవుని సహాయము చేత యుద్ధంలో పాల్గొంటారో వారు ఖచ్చితంగా విజయాన్ని పొందుకుంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శత్రువు మనకంటే బలవంతుడండి. శత్రువు మనకంటే బలవంతుడు. అలాంటి బలవంతుడిని జయించాలంటే వాడికంటే బలవంతుడైన దేవునిని మనము ఆశ్రయించాలి. ఇప్పుడు సౌలు చేసింది కూడా అదే. దేవుని ఆత్మతో నింపబడి దేవుని ప్రేరేపణ చొప్పున దేవుని చిత్త ప్రకారమే ఆ యుద్ధం జరిగించాడు కాబట్టి ఆ అమ్మోనీయులను హతం చేశాడు. ఇశ్రాయేల్ ప్రజలకు రక్షణ కలుగు చేసినట్లు మనం చూస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సౌలు మహారాజు చేసిన మొట్టమొదటి యుద్ధం ఇదేనండి. ఈ యుద్ధముతోనే సౌలు యొక్క పేరు దేశమంతా వ్యాపించిందండి. దేశమంతటా మారుమోగిపోయింది. ఈ సౌలే మా రాజు, సౌలే మా రాజు, సౌలే మా రాజు అని స్థిరపడిపోయాడండి. దేవుని సన్నిధికి వెళ్ళే వాళ్ళు సంతోషించుచు బలులు అర్పించి సంతోషంతో అన్నపానాలు పుచ్చుకొని ఆ దినాన దేవుని సన్నిధిలో సౌలుకి పట్టాభిషేకము చేసి ఇతనే మా రాజు, దేవుడు ఎన్నుకున్నటువంటి వాడు ఇతనేనని ప్రజలందరూ ఆనాడు సౌలుకి విధేయత చూయించినట్లుగా మనము చూడగలం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఓ సేవకుడా, ఓ నాయకుడా, ఓ కాపరి, నీకు ప్రజలు విధేయత చూపించాలంటే, ప్రజలందరూ నీకు లోపడాలంటే ముందు నువ్వు దేవునికి లోపడాలి. దైవ చిత్తంలో నువ్వు నడుచుకోవాలి. దైవ చిత్తంలో నువ్వు నడుచుకోకుండా ఏవేవో ప్లాన్లు వేసి ఏవేవో ఊహించుకొని నేను అలా చేస్తా, ఇలా చేస్తా, అది చేస్తా, ఇది చేస్తానని అంటే ప్రజలు నీకు లోపడరండి. తిరుగుబాటే నీకు ఎదురవుతుంది. తిరుగుబాటులే నీ జీవితంలో జరుగుతుంది. ప్రియమైనటువంటి ప్రశ్నలు సేవకులారా, నాయకులారా, తెలుసుకున్నాను. ఆనాడు సౌలు దేవునికి లోబడ్డాడు, దైవ చిత్తంలో నడుచుకున్నాడు కాబట్టి ప్రజలందరూ అతనికి లోబడ్డారండి. మనము కూడా మన జీవితంలో దేవునికి ఎప్పుడు లోబడే ఉండాలి. దైవ చిత్తాన్నే జరిగించాలి. మన సొంత ఆలోచనలు చేయకూడదండి. మరి ముఖ్యంగా దేవుని సేవలు అసలు చేయకూడదు. నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో నీ బిడ్డలను గురించి నువ్వు చేసుకోవచ్చు, కానీ ఆ స్వేచ్ఛ నీకు ఇచ్చాడు. కానీ దేవుని పరిచర్యలో నీ ఇష్టాన్ని జరిగించడానికి అవకాశం లేదు. ఎందుకంటే పరిచర్య అయినది, పని అయినది, పని యజమానుడు అయినా మన కూలివాండ్రమే, పనివారం మనం. యజమానుడు ఇష్ట ప్రకారం మనం ఆయన పొలంలో పనిచేయాలి. ఆయన ఇష్టం లేకుండా నా ఇష్ట ప్రకారం ఆ పొలంలో పనిచేస్తానంటే పీకి పక్కన పెట్టేస్తాడు మనల్ని. ఈ రోజుల్లో దాదాపుగా ఎక్కువ మంది ఏంటంటే వాళ్ళ ఇష్ట ప్రకారమే దేవుని పరిచర్య జరిగిస్తున్నారు, అందుకే ఫెయిల్ అయిపోతున్నారు. ఇక్కడ భౌతికంగా బాగా కనిపిస్తుందండి అది, కానీ దేవుని దగ్గరికి వెళ్ళి నాకు ఏమి ఉండదు, శూన్యం ఫలితం. అది గ్రహించుకొని మనం దైవ చిత్తంలో నడవగలిగినప్పుడు దేవునిని మహిమపరచువారుగా ఉంటాము. అనేకులు మనకు లోపడతారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ తర్వాత సౌలు చేసినటువంటి రెండో యుద్ధం ఏంటంటే ఫిలిస్తీన్లతో యుద్ధం చేశాడు. అసలు సౌలుని రాజునిగా ఎందుకు చేశాడంటే ఫిలిస్తీన్ల నుంచి ఇశ్రాయేల్ ప్రజలకు విడుదల కలిగించాలని, నెమ్మది కలిగించాలని. ఫిలిస్తీన్లు పక్కనే ఉంటారండి, వాళ్ళు పక్కల బల్యాలు అంటే వాళ్ళు ఎప్పుడు పక్కనే బోర్డర్స్లో ఉంటారనమాట. సరిహద్దు దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఫిలిస్తీన్లు. చీటికి మాటికి కయ్యం యుద్ధం అంటారు, పోరాటం. బోర్డర్స్లో ఎప్పుడు ఉద్రిక్తతే ఫిలిస్తీన్లతో ఇశ్రాయేల్ ప్రజలకి. ఆ ఫిలిస్తీన్లు ఏం చేశారంటే మంచి ప్లాన్ వేశారు. అసలు యుద్ధానికి కావలసినటువంటి ఆయుధాలే లేకుండా చేసి, వాళ్ళని నిర్వీర్యం చేసి, యుద్ధం చేయడానికి వాళ్ళకి అవకాశం లేకుండా చేసి, లాంగ్ ప్రాసెస్లో నుంచి ఆలోచించుకుంటూ వచ్చు ఎన్నో సంవత్సరాల నుంచి ప్లాన్ వేసి ఇశ్రాయేల్ దేశంలో ఆయుధాలు లేకుండా, కమ్మరి వాండ్రు లేకుండా, ఆ ఆయుధాలు తయారు చేసే వాళ్ళు లేకుండా చేసేసారండి. ఇంకా ఆయుధాలు లేవు ప్రజలకి. అప్పుడు దండెత్తొచ్చారు, అప్పుడు ముట్టడి వేసేసారు, అప్పుడు గుమ్ము కూడారు, రండి యుద్ధం చేద్దామని. ఈ ఇశ్రాయేల్ ప్రజలందరూ నిలబడితే ఎవరి దగ్గర సరైన ఆయుధం లేదు, ఒక్క యోనాతాను సౌలు దగ్గర తప్ప. వెంటనే దేవుని ఆత్మ యోనాతాన్ని ప్రేరేపించింది. యోనాతాను అంటాడు తన ఆయుధాలు మోయబడుతూ, బాబు నాతో వస్తావా, ఒకసారి అలా గుడారాల్లోకి వెళ్ళదు, వాళ్ళ సంగతి ఏందో చూద్దామంటే, ఓకే రాజా, ఓ రాజా, నువ్వు ఎలా చెబితే నేను అలాగే వస్తాను అంటాడు. ఇద్దరు వెళ్ళి ఆ బోర్డర్స్లోకి వెళ్ళి ఆ కనుమల్లోకి వెళ్ళి చూసినప్పుడు, వాళ్ళు కనపడ్డప్పుడు వాళ్ళు పిలుస్తారు రండి అని. పిలిచినప్పుడు అది ఈయన ఒక గుర్తు పెట్టుకుంటారు. వాళ్ళు పిలిస్తే దేవుడు వాళ్ళు మనకు అప్పగిచ్చినట్టు, మేమే వస్తామంటే మనం పారిపోదాం అని ఒక గుర్తు పెట్టుకుంటాడు యోనాతాను. వాళ్ళే పిలవంగానే ఇక యోనాతాను ఏమని నమ్ముతాడంటే దేవుడే మనకి వారిని అప్పగిచ్చాడని లేచి వెళ్ళిపోయి అతను కొట్టి పడేయటం, వెనకాల వచ్చి ఆయుధాలు మోసేవాడు చంపేయటం, అట్లా దాదాపు ఒక 20 మందిని చంపేశాడండి.
ఏంది అల్లరైంది, ఈ చచ్చిపోవటం ఏందని ఆ ఫిలిస్తీ ప్రజలు ఆలోచిస్తున్నప్పుడు భయంకరమైన భూకంపం, పెద్ద పెద్ద శబ్దాలు. దేవుడు తోడుగా ఉన్నాడు కదా యోనాతానికి. దేవుడే యుద్ధాలు సృష్టిని స్తంభింపజేశాడు, కంపింపజేశాడు భూమిని. ఓ అమ్మో, దేవుడే ఇశ్రాయేల్ పక్షాన్ని యుద్ధం చేస్తాడు, ఇక మనం నిలవలేవని ఆ ఫిలిస్తీన్లు గందరగోళంగా ఎటువల్లట్టు చల్లా చెదరైపోయి వాళ్ళు పొడుచుకోవటం, తిట్టుకోవటం, పారిపోవటం, గందరగోళం చేస్తూ ఉంటే ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలు చూస్తున్నారు. వాళ్ళు దండ్లో ఏంది అలజడి జరుగుతున్నప్పుడు ప్రజలు లెక్కించినప్పుడు యోనాతాను అతని ఆయుధాలు మోయేవాడు లేరండి. ఓహో, యోనాతాను వెళ్ళి యుద్ధం చేస్తున్నాడు కాబట్టి సౌలు కూడా మనం కూడా వెళ్దాం పదండి, వాళ్ళ మీద పడదామని ఇశ్రాయేల్ అందరూ వెళ్ళి యుద్ధం చేసి ఆ దినాన జయాన్ని పొందుకున్నట్లు మనము చూస్తాం. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని సహాయం చేత ఫిలిస్తీన్లను కూడా ఆ దినాన సౌలు యోనాతాను ద్వారా జయాన్ని అందించినట్లుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుని పిల్లలారా, మన ఆత్మీయ యుద్ధంలో దేవుని సహాయం మనం వేడుకుంటే మనకెప్పుడు జయమే ఉంటుంది, కానీ అపజయం అనేది మనకు రాదండి. ఇంకా మూడోదిగా మనం చూసినట్లయితే దేవుడే పిలిచాడు సౌల్ని. పిలిచి సమూయేలుతో చెప్పాడు, మొదట ప్రవక్తతో సౌలుతో చెప్పాయా, నా రాజు, నేను అభిషేకించిన రాజుతో అమాలేకుల్ని పూర్తిగా హతం చేయమని చెప్పేసి. ఈ అమాలేకులు అసలు ఆకాశం కింద అమాలేకుల పేరు అనేది వినపడకూడదు. పిల్లలను, స్త్రీలను, ముసలి వాళ్ళని, వృద్ధులను, పశువులను మొత్తాన్ని నశించి పారేసాయి, ఏది మిగలకూడదు. సౌలుకు జాగ్రత్తగా ఆజ్ఞేయ సమూయేలు అని దేవుడు చెప్తే సమూయేలు వచ్చి సౌలు రాజుకు చెప్పాడు, బాబు సౌలు రాజు, అమాలేకీలు అనే జాతిని పూర్తిగా రిమూవ్ చేసేయమన్నాడు, డిస్ట్రాయ్ చేయమన్నాడు దేవుడు. సైన్యాన్ని సమకూర్చుకొని వెళ్ళి దండెత్తి వాళ్ళని హతం చేసేయి, ఏం మిగల్చొద్దని సమూయేలు సౌలుకు చెప్పాడండి. ఎందుకు అమాలేకీలను ఆ రీతిగా నాశనం చేయమన్నాడంటే, ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశం నుంచి విడిపించబడిన తర్వాత వాగ్దాన దేశము వస్తూ ఉన్నటువంటి సమయంలో ఆయన ఒక బండను చీల్చి నీటినిచ్చాడు ఇశ్రాయేల్ ప్రజలకి తాగటానికి నీళ్ళు లేకపోతే. వారు ఆ తాగుతున్న సమయంలో ఈ అమాలేకులు దుర్మార్గంగా, అక్రమంగా ఈ నీళ్లు మాయవని వాళ్ళ మీదకి అన్యాయంగా యుద్ధానికి వచ్చినప్పుడు దేవుడు అప్పుడే గ్రంథస్థం చేయించాడు యెహోషువ ద్వారా. మీరు తర్వాత చదువుకోండి, నిర్గమాకాండములో ఈ స్టోరీ ఎంత ఉంటుంది, 17వ అధ్యాయంలో మీరు తర్వాత చదువుకోండి, అద్భుతంగా ఉంటుందండి. అప్పుడే రాయించాడు మోషే భక్తుడి ద్వారా, యెహోషువ ద్వారా, ఏమని, అమాలేకీలను ఆకాశం కింద నుంచి కొట్టివేశాను, ఎందుకంటే నేను నా దయతో నా ప్రజలకు నీళ్ళు ఇస్తే అక్రమంగా, అన్యాయంగా, దౌర్జన్యంగా వాళ్ళు మీ మీదకి వచ్చారు కాబట్టి వాళ్ళని లేపేసాను, పైగా వాళ్ళు పాపాత్ములు, అందుకే వాళ్ళని డిస్ట్రాయ్ చేస్తున్నానని దేవుడు అప్పుడే గ్రంథస్థం చేయించాడండి. ఇప్పుడు సౌలు రాజు వచ్చిన తర్వాత ఆ పని చేయమని ఆ రాజుకి ఆ బాధ్యత అప్పగిస్తే ఈ సౌలు రాజు వెళ్ళి అమాలేకుల్ని తుత్తి నీళ్ళుగా ఓడించి ముక్కలు ముక్కలుగా నరికేసాడండి. కాకపోతే అక్కడ చిన్న అవిధేయత చూపించాడు, సొంత ఆలోచనలు చేశాడు. అప్పటికే సౌలు పేరు మారుమోగిపోయింది దేశమంతటా. ఆ చుట్టుపక్కల రాజ్యాల్లో సౌలు అంటే భయం వచ్చేసింది. మహావీరుడు సౌలు, గొప్పవాడు, మహారాజు, ఇశ్రాయేల్ని పరిపాలించడం ఒక రక్షకుడు వచ్చాడని రకరకాల పొగడ్తలు ఇవన్నీ వినిపించడం వలన సౌలుకి కొద్దిగా అతిశయం పెరిగిపోయింది. దేవుడు ఏం చెప్పాడంటే పూర్తిగా డిస్ట్రాయ్ చేయమన్నాడు, దేన్ని అంటుకోవద్దన్నాడు. ఎందుకంటే వారు శపించబడిన వారు, వారు శాపగ్రస్తులు. ఆ శాపగ్రస్తులు మీరు ఏది అంటుకోవద్దు, నిర్మూలన చేయి, బొత్తిగా నిర్మూలన చేసేయి అని దేవుడు చెప్పాడండి. కొంతమంది వ్యక్తులు దీని మీద విమర్శ చేస్తూ ఉంటారు. పరిశుద్ధ గ్రంథం వారికి తెలియదు, పరిశుద్ధ గ్రంథం పూర్తిగా తెలియదు, దేవుని విధానం వారికి తెలియదు. ఒక కుమ్మరు ఉంటాడు, ఒక కొండను చేస్తూ ఉంటాడు. ఆ కొండ పైకి బాగానే ఉండటం కానీ చిన్న క్రాక్ ఉంటుంది అడుగున. ఆ అడుగున చిన్న క్రాక్ ఉండటం వల్ల దాంట్లో పోసిన నీళ్ళన్నీ కారిపోతాయి. ఒకవేళ అది వంటకు ఉపయోగిస్తే ఆ వంట వేస్ట్ అయిపోతుంది. అందువలన ఆ కొండ వేస్ట్ అయింది. కుమ్మరు ఏం చేస్తాడు, దాన్ని పగలు కొట్టేస్తాడు. అతను చేసాడు, దాంట్లో లోపం ఉంది, లోపం వచ్చింది. ఆ లోపాన్ని సరిదిద్దుతాను దాన్ని పగలగొట్టి మరలా కొత్త కొండను చేస్తాడు. దేవుడు అమాలేకుల్ని ఆయన కృపనిచ్చాడు, అమాలేకులు పెరిగారు, కానీ వారి యొక్క అవిధేయతల వలన పాపం హేయమైనటువంటి క్రియలు చేసి దేవునికి దుఃఖాన్ని మిగిల్చారు, దేవునికి ఆయాసాన్ని, అసహ్యాన్ని పుట్టించారండి. అంత పాప సంబంధమైనటువంటి మనుషులు పాప జీవితము, రోత జీవితంలో వాళ్ళు బ్రతుకుతున్నారు కనుక అసలు ఆ జాతినే లేకుండా రిమూవ్ చేసేయి అని దేవుడు డిసైడ్ అయ్యి సౌలుకు చెప్పాడండి. అంతేగాని
ఆ దేవుడు ఇంత దుర్మార్గుడు, ఆయన పిల్లలను చంపమంటాడా, స్త్రీలను చంపమంటాడా, పశువులను చంపమంటాడా అని కొంతమంది ప్రశ్నిస్తుండే. ఓ ప్రియమైన మనుషులారా, మీరు దయచేసి గమనించాలి. దేవుడు ఒక పని చేయమన్నాడు అంటే దానికి రీజన్ ఉంటుంది, ఖచ్చితమైన కారణం ఉంటుంది. ఆ కారణం లేకుండా ఏది జరగదండి. మనకు ఒక శరీరంలో ఒక వ్యాధి వస్తే ఒక పుండు ఏర్పడి ఒక గడ్డలా మారి దాన్ని ఆపరేషన్ చేసి తీసేయాలి. అదే పుండు ఉంచుకున్నాం అనుకో, నీ శరీరం అంతా పాకి చచ్చిపోతావు. డాక్టర్లు ఏం చేస్తారు, నాయన నీ కడుపులో గడ్డ ఉందా, గడ్డను తీయాలి, గడ్డను తీయకపోతే అది పగిలి చస్తావని చెప్తాడు నీకు. నువ్వేం చేస్తావు? ఆపరేషన్ చేయండి డాక్టర్ గారు అని చెప్తారు. మీరు వెళ్ళి ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళి తర్వాత మొత్తం మంది ఇచ్చి వాళ్ళు పోసి ఆ గడ్డను తీసి పారేస్తారు. అప్పుడు మనకు ఆరోగ్యం కలుగుతుంది. ఈ అమాలేకులైన వాళ్ళు అలాంటి వాళ్ళు, గడ్డలు లాంటి వాళ్ళు. వారిని తీసేస్తేనే మిగిలిన ప్రజలందరికీ క్షేమం ఉంటుంది, మిగిలిన వాళ్ళందరూ సంతోషంగా ఉండగలుగుతారు, మిగిలిన వారందరూ దైవ చిత్తంలో బ్రతకగలుగుతారు. అందుకు ఆ పుండుని తీసేయమని చెప్పాడు దేవుడు. అంతేగాని ఆయన దుర్మార్గుడు కాదు, కఠినాత్ముడు కాదు, ఘోరమైన వ్యక్తి కాదు. మీరు తెలుసుకోవాలి ప్రియమైన ప్రజలారా. దేవుడు దయామయుడు, ప్రేమమయుడు, కృపామయుడు. కానీ అక్కడ ఆపరేషన్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆపరేషన్ చేయమని చెప్పేశాడు డాక్టర్కి దేవుడు, సౌలుకి చేసాడు ఆపరేషన్. పూర్తి స్థాయిలో రిమూవ్ చేశాడు. కానీ కొన్ని పశువులను కొంతమంది ఆ రాజును కూడా పట్టుకురావటం, కొంత అవిధేయత చూపించడం మనం చూస్తాం. అప్పుడు దేవుడు కోప్పడ్డాడు సౌలు మీద. అయ్యో, అనవసరంగా నేను ఇతను రాజుని చేసి నా మాట వినకుండా ఇలా చేసాడేంటి అని సౌలు రాజు మీద కొంచెం ఆయన మనసు కష్టం పెట్టుకున్నట్లు మనం చూస్తాం. అప్పుడు కూడా దేవుడు తన చిత్త ప్రకారమే ఈ సౌలు రాజుకి విజయాన్ని ఇచ్చినట్లు మనం చూస్తాం. చివరిగా సౌలు చేసినటువంటి యుద్ధం ఏంటంటే ఫిలిస్తీన్లతో. మనం మొదట చదువుకున్న భాగంలోనే పక్కా ప్లాన్తో ఈసారి సౌలుని వేసేయాలి, ఇక వదిలిపెట్టకూడదు, సౌలుని చంపేసేయాలని డిసైడ్ అయిపోయారు ఫిలిస్తీన్లందరూ. దాదాపు అప్పటికి 40 సంవత్సరాలు దాటింది అతను రాజై. దేవుడు కూడా సౌలుని విడిచిపెట్టేశాడు. ఎందుకంటే అవిధేయత చూపించాడు, చేయమన్న పని చేయలేదండి. దేవునికి దుఃఖాన్ని కలిగించాడు కాబట్టి ఆయన సౌలుని విడిచిపెట్టేశాడు దేవుడు. ఇక తన సుబుద్ధిని ఆధారం చేసుకొని నడుస్తూ ఉన్నాడు. కొన్నాళ్ళు అటు నడిచిన తర్వాత చివరిగా అతని ముగింపు మరణం వచ్చేసరికి ఫిలిస్తీన్లతో యుద్ధం వచ్చింది. ఆ యుద్ధంలో ఫిలిస్తీన్లు సౌలుని చంపేశారండి. చంపేసి అతని తలకాయ నరికేసి ఆ మొండేని తీసుకెళ్ళి బెత్షాను గోడ పట్టణానికి ఏలాడదీశారు, అందరూ కనపడేటట్టు. ఈడిగో సౌలు, ఈడే మనల్ని ఇబ్బంది పెట్టినాడని. ఆ సంగతి తెలుసుకున్నటువంటి యాబేష్గిలాదు పట్టణస్థులు రాత్రంతా నడిచి బలార్జులైన వారందరూ లేచి నడిచెళ్ళి ఆ గోడకు తగిలించిన మొండెని తీసుకొచ్చి దహనం చేసి చక్కగా సమాధి చేసినట్లు మనం చూస్తాం. ఎందుకంటే కృతజ్ఞతా భావం. మొట్టమొదటి యుద్ధంలో యాబేష్గిలాదు వారినే కదా ఇతను కాపాడింది. అయ్యో, రాజు సౌలు గారు మమ్మల్ని కాపాడాడు దాదాపు 34 సంవత్సరాల క్రితమే అనే ఆ కృతజ్ఞత మనస్సు వాళ్ళలో ఉంది కాబట్టి ఆ మొండాన్ని తీసుకొచ్చి దహనం చేసినట్లు మనం చూస్తాం. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని హస్తాల్లో ఉన్నంత వరకు సౌలు విజయాలు సాధించాడు. ఎప్పుడైతే దేవుని హస్తాల నుంచి బయటకు వచ్చేసాడో, దైవ చిత్తాన్ని ఉల్లంఘించి తన స్వబుద్ధిని ఆధారం చేసుకొని యుద్ధానికి వెళ్ళాడో మరణించాడు. మన జీవితంలో కూడా ఈ ఆత్మీయ యుద్ధంలో మనం జయాన్ని పొందుకోవాలంటే, ఈ ఆత్మీయ యుద్ధంలో మనం విజయం చూడాలంటే దైవ చిత్తంలో వెళ్ళాలి, దేవుని శక్తితో నడవాలి, దేవుడిచ్చే సర్వాంగ కవచంతో వెళితే మనం జయాన్ని పొందుకుంటాం. ఒకవేళ అలా కాకుండా మన స్వబుద్ధిని, స్వబలాన్ని, సొంత శక్తిని మనం నమ్ముకుంటే ఖచ్చితంగా చచ్చిపోతాం ఆత్మీయ జీవితంలో. ప్రియమైన దేవుని పిల్లారా, దయచేసి గమనించండి. సౌలు జీవితం మనకు పాఠం అండి. దేవుని హస్తాల్లో ఉన్నంత వరకు అతను విజయాన్ని పొందుకున్నాడు. కానీ దేవుని హస్తాల నుంచి బయటికి వచ్చాడు, దైవ చిత్తానికి వ్యతిరేకంగా నడిచి తన సుబుద్ధిని ఆధారం చేసుకున్నప్పుడు మరణాన్ని పొందుకున్నాడు. ఓ ప్రియమైన క్రైస్తవుడా, ఓ విశ్వాసి, విశ్వాస వీరుడా, నీ విశ్వాస జీవితము, ఈ విశ్వాస యాత్ర, ఈ యుద్ధం అనేది దేవుని శక్తితోనే జరిగించాలి. నీ శక్తితో నువ్వు జరిగిస్తే ఆత్మీయ జీవితంలో మరణిస్తావు. మనం ఆత్మీయ జీవితంలో మరణించకుండా ఉండాలి అంటే ఆయన శక్తిని ఎప్పటికప్పుడు, ఏ రోజుకు ఆ రోజు, ప్రతిదినము ఆయన కృపను వేడుకుందాం. ఆయన ఇచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకొని ఈ ఆత్మీయ జీవితంలో జయాన్ని పొందుకొని ముందుకు నడిచి పరలోక రాజ్యం చేరుకుందాం. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.